వెల్కమ్ టు జేపీ హోమ్స్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేసుకోండి. ప్రజెంట్ మనకు నిజాంపేటలో 2 BHK ప్రాపర్టీ అనేది సేల్కి రావడం జరిగిందండి. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి. సో మనకు JN2 మెట్రో స్టేషన్ అనేది 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉందండి. 2 BHK ప్రాపర్టీ అండి. సో ఇప్పుడు మనం హాల్ ఏరియా అనేది చూస్తున్నాము. హాల్ ఏరియా అనేది చాలా స్పేషియస్గా ఉందండి. సో మనకు టీవీ యూనిట్, క్యాబినెట్ అనేది కూడా చూసుకోవచ్చు. 8 years ఓల్డ్ ప్రాపర్టీ అండి. ప్రైస్ అనేది చాలా తక్కువ కాస్ట్ అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది ప్రాపర్టీ. డైనింగ్ ఏరియా చూస్తున్నాం. డైనింగ్ ఏరియాలో మనకు పూజ గది అనేది చిన్నగా చేయించుకున్నారండి. అండ్ క్రాకరీ యూనిట్ చూస్తున్నామండి. క్రాకరీ యూనిట్ కూడా మనకు వుడ్ వర్క్ చేయించడం జరిగిందండి. సో ఇందులో వచ్చేసి మనం కిచెన్లోకి వచ్చామండి. కిచెన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వుడ్ వర్క్ అని చేయించారండి. అండ్ మనకు చిమ్మి కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం యూటిలిటీ ఏరియా కానీ చూద్దామండి. యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉందండి. రెడీ టు మూవ్ ఆక్యుపెన్సీ ప్రాపర్టీ అండి. చాలా లో బడ్జెట్లో అమ్మేస్తున్నారు ఓనర్స్ వాళ్ళు వేరే స్టేట్లో ఉండడం వల్ల అమ్మేస్తున్నారండి. సో ప్రజెంట్ మనకి ఇప్పుడు టెనెంట్స్ అవైలబుల్ ఉన్నారు. సో ఇప్పుడు మనం కామన్ వాష్రూమ్ అనేది చూద్దామండి. కామన్ వాష్రూమ్ మనం ఇప్పుడు చూపిస్తాను. రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి రైట్ సైడ్లో మనకు కామన్ వాష్రూమ్ ఉంటుందండి. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్లో టాయిలెట్లో ప్రొవైడ్ చేశారు. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి. JN2 మెట్రో 3 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నామండి. అండ్ వెస్టర్న్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి. చాలా స్పేషియస్గా ఉంది ప్రాపర్టీ అనేది. అండ్ 8 years ఓల్డ్ ప్రాపర్టీ అండి. అండ్ చాలా లో కాస్ట్లో అమ్మేస్తున్నారు ఓనర్స్ వాళ్ళు. మనం ఒకసారి కామన్ వాష్రూమ్ అండ్ విత్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండి. సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూస్తున్నాము. అండ్ మనకు బాల్కనీ అనేది చూస్తున్నామండి. కామన్ బాల్కనీ. సో మనం కామన్ బాల్కనీ చూస్తున్నామండి. సో టెనెంట్స్ వాళ్ళు ఏంటిదంటే వెంటిలేషన్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ రాకుండా అడ్డు పెట్టుకున్నారండి. వెంటిలేషన్ వైజ్ అయితే నో ఇష్యూ. వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ వ్యూ అయితే చూస్తున్నామండి. ఫ్లాట్ అనేది చాలా స్పేషియస్ ఉంటుందండి మనకు. అండ్ ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. బిల్డింగ్ వెలివేషన్ అండి. ఫ్రంట్ వెలివేషన్. అండ్ మన కార్ పార్కింగ్ యూనిట్ కూడా.